సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి 1,50,00,000 మంది యువత కొత్తగా ఓటు హక్కు వినియోగించుకోనుంది. వీరంతా 18 ఏళ్ల నుంచి 19 ఏళ్ల మధ్య వయసు వారే. ఈ కొత్త యువ ఓటర్ల జాబితాలో పశ్చిమ బంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మొదటి 3 స్థానాల్లో ఉన్నాయి. దేశ భవిష్యత్తుపై రాజకీయ నేతలు సరైన విజన్ కలిగి ఉండి ఉద్యోగాల కల్పన, మహిళా భద్రత, రైతుల కష్టాలపై దృష్టి పెట్టాలని ఈ యువ ఓటర్లు కోరుకుంటున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం దేశంలో ఓటర్ల సంఖ్య 8,40,00,000 పెరిగి 90 కోట్లకు చేరింది. వీరిలో 18 నుంచి 19 ఏళ్ల మధ్యలో ఉండి తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న వారి సంఖ్య 1,50,00,000గా ఉంది. కొత్త యువ ఓటర్ల జాబితాలో పశ్చిమ బంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తొలి 3 స్థానాల్లో నిలిచాయి. పశ్చిమ బంగాల్లో 20,10,000 మంది తొలిసారి ఓటు హక్కు పొందారు. యూపీలో 16,70,000, మధ్యప్రదేశ్లో 13,60,000 మంది కొత్తగా ఓటు హక్కు సాధించారు. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం ఓటర్లలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న వారి సంఖ్య 1.66% ఉంది. రాజస్థాన్లో 12,80,000, మహారాష్ట్రలో 11,90,000, తమిళనాడులో 8,90,000, ఆంధ్రప్రదేశ్లో 5,30,000 మంది 18 ఏళ్ల వయసు దాటి కొత్తగా ఓటు హక్కు పొందారు. సార్వత్రిక ఎన్నికల్లో వీరంతా తొలిసారిగా ఓటు వేయనున్నారు. ఇక ఢిల్లీలో నూతన యువ ఓటర్ల సంఖ్య 97,684. రాజకీయ నేతలంతా దేశ భవిష్యత్తుపై స్పష్టమైన విజన్ కలిగి ఉండాలని ఈ యువ ఓటర్లు కోరుకుంటున్నారు. ఉద్యోగాల కల్పన, మహిళల భద్రత, రైతుల కష్టాలపై నేతలు దృష్టి పెట్టాలని ఆశిస్తున్నారు. దేశ వనరులు, శక్తి, విగ్రహాలు, స్తూపాల నిర్మాణానికి వెచ్చించరాదని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. యువత అంతా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, ఉపాధి కల్పనపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని యువ ఓటర్లు కోరుకుంటున్నారు. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు సార్వత్రిక ఎన్నికలు 7 దశల్లో జరగనున్నాయి. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.